చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ కన్ఫర్మ్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. ఈ పక్షంలో 24 గంటల కోసం పత్తిలో తేమ 8% మించకూడదు. 8% తర్వాత CCI వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరు. ఇది గమనించగలరు. రైతులు పత్తి పంటలకు గానీ తీసుకుని రాగలరు. రైతులు CCI కేంద్రానికి కొరకు వెంట తీసుకుని రాగలరు. పత్తి కొనుగోలు అనగా వినియోగించుకో అదనంగా జిల్లా ఏర్పాటు చేయడమైనది. ఈ సదుపాయాన్ని రైతులు నెక్స్ట్ అది సార్ జిల్లాలో సార్ 5 వ్యవసాయ సార్ ఉంది సార్. నెక్స్ట్ సార్ ముఖ్యంగా ఆ స్నానబుక్ సార్ ఇందులో 7 రోజుల రైతుకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కానీ ఏదైనా ఇష్యూ అనేది ఆ స్నానబుక్ క్యాన్సల్ చేసుకొని మళ్ళీ ఇంకా 7 రోజుల వరకు కూడా మళ్ళీ కంటిన్యూ చెప్పడం జరిగింది. వాస్తవంగా జబ్బు కాయ కులిపోవడం అదేవిధంగా ఆ పద్ధతిలో వచ్చే పద్ధతి డాక్టర్ ద్వారా ఆ పద్ధతి తీసేసి వేరే పంట ఎప్పుడైతే నష్టపోతున్నటువంటి మనం చెప్తున్నాం బీమా కట్టుకోవాలి అని కేంద్ర. రెండో అంశం ఏంటంటే పత్తి కొనుగోళ్లలో కొంత నష్టం అనేటువంటిది ఉన్నది. రైతులు అసలు ఆ రకమైనటువంటిది లేదు. వాస్తవం చెప్తున్నటువంటి ఏదైతే వరకల్లో 6,500 నుంచి 7 మరలా వచ్చేసరికి ప్రత్యేక వస్తున్నారు. అందుకని ఇప్పటికే రైతులు ఆందోళన చేస్తున్న దీపావళి. సో చాలా డీటెయిల్ గా గత 2.5 hours నుంచి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఏ విధంగా మనం ఈసారి పత్తి కొనుగోలు ఏవైతే చేయాలి సజావుగా చేసుకొని రైతులకి ఇబ్బంది లేకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి దానికి మీరు కూడా సూచనలు ఇచ్చారు. మన అధికారులు కూడా అందరూ నోట్ చేశారు. ఇది 3rd మీటింగ్. యాక్చువల్ గా ఒకటి మీటింగ్ ఆఫీషియల్స్ మీటింగ్ అయింది. సెకండ్ మీటింగ్ ఏఓస్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత టుడే ఇస్ ద 3rd మీటింగ్. ఈ మన కాటన్ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఇంకా కంటిన్యూస్ మీటింగ్స్ మా వైపు నుంచి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది. సో మేజర్ గా అంటే ఇప్పుడు మీరు ఈ క్రాప్ బుకింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఇందాక పీపీటీలో కూడా చెప్పారు మన క్రాప్ బుకింగ్ సంబంధించిన ఏవైతే డేటా ఉంది అది కపాస్ కిసాన్ యాప్ లో ఫీడ్ అవుతాయి. సో ఇప్పుడు 85% క్రాప్ బుకింగ్ కంప్లీట్ అయినాయి. ఒక 15% ఇంకా క్రాప్ బుకింగ్ కూడా బై 20th కంప్లీట్ అవుతాయి. అండ్ ఆటోమేటిక్ గా ఆ డేటా ఏవైతే ఉన్నాయో కపాస్ కిసాన్ యాప్ లో ఫీడ్ అయిపోతాయి. సో దట్ ఎవరైతే ఫార్మర్స్ డిజిటల్ క్రాప్ బుకింగ్ అయింది వాళ్ళకి మళ్ళీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ స్లాట్ బుకింగ్ చేయాలి. విషయాలు ఉంటాయి. మన మార్కెట్ యార్డ్ ANP లో మీకు తెలుసు మన కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ తర్వాత మన ఐకేపీ స్టాఫ్ ఇద్దరు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ రోజు ఐకేపీ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో దట్ మన మాయిశ్చర్ డిఫరెన్స్ లేకుండా ఫార్మర్ కి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్ లో కానీ జిన్నింగ్ మిల్ లో కానీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్ప్యూట్. ఏవైతే ఫస్ట్ నోట్ చేసామో అదే మళ్ళీ జిన్నింగ్ మిల్ లో కూడా మనం నోట్ చేసుకుని ఫార్మర్ కి మళ్ళీ మనం కొనుగోలు చేయాలి కూడా అవుతాయి. ప్రైవేట్ పర్చేస్ కూడా అవుతాయి. దాంట్లో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇవి అన్ని కంట్రోల్ చేయడానికి లోకల్ మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో రైతు సంఘాలు కూడా ఆల్రెడీ ఉన్నారు. మీ అందరూ ఎవరైతే రైతు సంఘాలు సంబంధించిన నాయకులు ఉన్నారో మీ అందరికి प्रोसीडिंग्स కూడా अंदे చేయడం జరిగింది. तो उनके लिए हम लोग काम कर रहे हैं. तो आपका रोल बहुत हाई है. प्लीज उसमें जितना आपके रूल्स रिलैक्सेशन रहेंगे वो रिक्वेस्ट है कि जितना भी हो सकता है आप उतना उस चीज को देखिए. दूसरा कोई भी इशू आता है आई रिक्वेस्ट आप लोकल कमेटी जो आप अभी इसमें था लोकल कमेटी करके लोकल तहसीलदार है लोकल SHO है उनके साथ टच में रहिए. मैं कलेक्टर गारों को भी अभी बोला है कि होगा ट्रेनिंग सेशन పెట్టమని ఒక లోకల్ తహసీల్దార్ ప్లస్ లోకల్ SHO ప్లస్ ఆ లోకల్ కమిటీ వాళ్ళతో ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్ ఏంటి వాళ్ళకి తెలియాలి. జస్ట్ మనం కమిటీ ఏర్పాటు చేస్తాం బట్ వాళ్ళ రోల్ ఏంటి ఆ ఫీల్డ్లో పోతే వాళ్ళకి ఏం